హాయ్ ఫ్రెండ్స్, టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు. నవంబర్ 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. విద్యాశాఖ మంత్రి లోకేష్. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన సెలవులను ఒకరోజు ముందుగానే ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సెలవు కూడా ఉంది. దీంతో 2వ తేదీ నుండి వరుస సెలవులు రానున్నాయి. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యపై ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం విడివిడిగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని లోకేష్ అన్నారు. వరదల కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించలేకపోయామని అన్నారు. నవంబర్ 11వ తేదీన జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కోన శశిధర్, కమిషనర్ విజయ్ రామరాజు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఉన్నారు. వచ్చే ఏడాది ఇంటర్లో ఎన్సీఆర్టీ బుక్స్. మరో సమీక్షలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇంటర్ విద్యలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇంటర్ ప్రశ్నాపత్రాలలో మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రైవేట్, జూనియర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ కళాశాలల పనితీరును అధికారులు వివరించారు. జేఈఈ, నీట్, ఏపీ సెట్ వంటి పోటీ పరీక్షల శిక్షణ కోసం విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.